ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలకు బంగారుమయమైన జీవితాన్ని అందించాలి అనుకుంటే మరి పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఎటువంటి పెట్టుబడులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు పిల్లల కోసం? ఇక్కడ ఒక లిమిటెడ్ ఆప్షన్ ప్లాన్ ఒకటి చెప్తానండి. పిల్లలు పుట్టిన వెంటనే ఎవ్రీ డే ఒక 833 రూపీస్ పక్కన పెట్టండి. 833 రూపాయలు. ఓకే, ఇది ఒక 5 years చేయండి ఇలాగంతే. సో దట్ అది ఇచ్చే రిటర్న్స్ వల్ల మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ పిల్లల గురించి. ఈ 833 కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో మరి డైలీ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్లో ఎవ్రీ డే, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ అంటేనే ఎవ్రీ మంత్లీ ఇన్వెస్ట్ చేసేది కదండి, మరి డైలీ ఎట్లాగా అనేది మీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ 2 things. ఒకటి, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్న అన్ని బిజినెసెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళందరూ మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వీళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఓకే, ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏంటంటే డైలీ రొటేషన్ బిజినెస్ చాలా ఉన్నాయి, ఇట్లా కొన్ని వందల వేల లక్షల బిజినెస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఈ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని మిస్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, వాళ్ళు కూడా పిల్లల గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వెళ్తున్నారు, కానీ అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కొంతమంది ఏదో ప్లాన్ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఏంటంటే, ఎవ్రీ డే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే 1000-2000 వాళ్ళు ఇట్లా పక్కన పెట్టేయగలుగుతారు. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు అనుకోండి, ఇట్లా చిన్న చిన్న కిరాణా కొట్లు అనుకోండి, వీళ్ళందరూ ఎవ్రీడే 1000 రూపీస్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ దెమ్. ఓకే, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇప్పుడు ఏం జరిగిందంటే, అంతకుముందుకు 5th, 10th, 15th, 20th డేట్స్ మాత్రమే చూస్ చేసుకునే ఆప్షన్ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఇప్పుడు ప్రతి కంపెనీ ఏం చేసిందంటే, ఎవ్రీ డే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న డే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, 833 రూపీస్ ఫస్ట్ డేట్ రోజు ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాము, సెకండ్కి ఇంకో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, థర్డ్కి, 4th, 5th అట్లా 30 days ఎస్ఐపి డేట్స్ పెట్టుకొని 30కి 30 days ఎవ్రీ డే 833 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లోంచి డిడక్ట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో ఇది పెద్ద పని కదా అంటే, ఎస్ పెద్ద పని ఏం కాదు యాక్చువల్గా. ఎందుకంటే ఇందులో మనం చేసేది ఏమీ లేదు, ఫస్ట్ టైం మాత్రమే మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాం అంతే. సో అంత ఆటోమేటిక్ డిడక్షన్ ఉంటుంది. మనము చూసుకోవడానికి యాప్స్, ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మనకి. ఓకే, సో బేసిక్గా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేదండి. 25,000 per month అంటే 833 రూపీస్ పర్ డే అంటే 25,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకు ఆప్షన్ ఎట్లా ఉంది. కానీ వీళ్ళందరూ మిస్ అవుతున్నారు కదా, అందుకని నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. ప్లస్ ఇది నేను 20 years 30 years కట్టమని నేను చెప్పట్లేదు, ఓన్లీ 5 years ఇన్వెస్ట్ చేయండి, వదిలేసేయండి అలాగా. సో బేసిక్గా ఈ 5 years కట్టి వదిలేసే అనే ఆప్షన్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో అవైలబుల్ లేదు. సో ఇక్కడ మనకి లిమిటెడ్ ఆప్షన్ ఉంది. అంటే నేను 1 year కట్టి వదిలేయచ్చు, 5 year కట్టి వదిలేయచ్చు. ఓకే, సో ఇప్పుడు 5 yearsలో 833 రూపీస్ పర్ డే ఇంటూ అంటే మంత్లీ ఇంటూ 30 అంటే మనకి మంత్లీ ఒక 25,000 అవుతుంది. 25,000 రూపీస్ పర్ మంత్ ఇంటూ 12 months ఇంటూ 5 years. ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసేది 15 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ 15 lakhsతో ఎట్ ద రేట్ ఆఫ్ అజ్యూమింగ్ 12% రిటర్న్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో ఈ 5 yearsలో నా 15 lakhs వాల్యూ కాస్త 20,62,159 రూపీస్ అవుతుంది 5 yearsలో. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని కట్టడం ఆపేస్తారు, ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయరు. ఇక్కడ నుండి ఏం చేస్తారంటే, సపోజ్ మీరు ఒక 3 funds 4 funds సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఫండ్స్ని అక్కడ యూనిట్స్ కొనడం స్టాప్ చేస్తున్నారు. కానీ మార్కెట్లో ఆ ఫండ్ అలాగే ఉంటుంది,
అప్రిసియేషన్, ఆ పార్టిసిపేషన్ అంతా అలాగే ఉంటుంది, అప్రిసియేషన్ వస్తూ ఉంటుంది దానికి. ఓకే, ఈ నెక్స్ట్ 20 yearsకి వచ్చేసరికి ఈ 20 lakhs కాస్త, ఈ 20 lakhs 62,000 కాస్త 1,13 lakhs అవుతుందండి. 1,13 lakhs అంటే 5 years ఎవ్రీ డే 833 rupees మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే 5 yearsకి పిల్లలు పెద్దగా అయ్యేసరికి వాళ్ళ మ్యారేజ్కి యూస్ చేస్తారా, వాళ్ళకి చదువులోకి యూస్ చేస్తారా, దేనికైనా సరే 20th yearలో మీకు 1,13 lakhs వస్తుంది. 1,13,00,000 జనరేట్ చేస్తాం మనం దీనివల్ల. దీనికి మనం 20 years కడుతున్నామా అంటే లేదు, ఓన్లీ 5 years మాత్రమే కట్టి అలా వదిలేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఫస్ట్ 5 yearలో ఇన్వెస్ట్ చేసిన దానికి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అలా ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ 5 yearsలో ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకి అడ్వాంటేజ్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, జనరల్గా మనము ఇప్పుడు సుకన్య సమృద్ధి స్కీమ్ అనే ప్లాన్ ఒకటి ఆప్షన్ ఉంది. ఓకే, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే పిల్లలు పుట్టగానే వెంటనే ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఒక విధంగా చూస్తే ఈ ప్లాన్ని, నేను చెప్పిన ఆప్షన్ని ఆ ప్లాన్తో మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. దాంట్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ పాయింట్, దట్ ప్లాన్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లాన్. అది మంచి ప్లాన్ కాబట్టి గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది లాంచ్ చేసిన తర్వాతే అవేర్నెస్ పెరిగింది, దానివల్ల గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ పెరిగింది, దానివల్ల పిల్లల మీద అసలు అవేర్నెస్ లేని వాళ్ళు, ఓకే, వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ అ గుడ్ ప్లాన్. ఓకే, బట్ ఒకటేంటంటే ఆ ప్లాన్లో మనం ఓన్లీ గర్ల్ చైల్డ్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. సో బాబుకు మనం ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనం ఎస్ఐపి అనేది బాబు అయినా పాపని మీదైనా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అక్కడ 14 years పే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీరు మధ్యలో 5 years 10 years పే చేయడానికి ఛాన్స్ లేదు, కంపల్సరీ 14 years పే చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన కాన్సెప్ట్లో ఎస్ఐపి ఓన్లీ ఫస్ట్ 5 years కట్టి వదిలేయమంటున్నాను. మూడవది, మీకు అంటే మీకు అమౌంట్ కార్పస్ అనేది, సో అక్కడ కూడా 18th yearలో 50%, 21st yearలో 50% ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సడన్గా ఇంటర్మీడియట్ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి, ఇందులోంచి విత్డ్రా చేసుకొని ఫీజు కట్టే అవకాశం ఉంది మనకి. లేదా గ్రాడ్యుయేషన్కి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయి తీసుకోవచ్చు. లేదా వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఏదైనా లోన్కి వెళ్తారు కదా, చదువులకి అదర్ కంట్రీకి వెళ్ళడమో ఏదైనా వేరే లోన్కి తీసుకున్నారనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారనుకోండి, దాని ఈఎంఐని కూడా ఈ మనకు ఉన్న 1,13 lakhs లోంచి దాన్ని విత్డ్రాల్ పెట్టుకొని దాని నుంచి రెగ్యులర్గా ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో పిల్లల భవిష్యత్తు గురించి ఎస్పెషల్గా ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ క్లాస్ ఉన్న వీళ్ళందరూ, ఎంప్లాయిడ్ క్లాస్ అనుకోండి వీళ్ళు కూడా, సో పిల్లల భవిష్యత్తుకి, పిల్లలు పుట్టగానే ఏ పేరెంట్కైనా ఏంటంటే ఫస్ట్ పిల్లలు పుట్టగానే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనే కొంచెం ఇది ఉంటుంది, తపన ఉంటుంది. సో అది వాళ్ళు 0 yearsలో చేస్తే చాలా మంచిది. 1-2 years లేట్ అయినా కానీ నెవర్ లేట్ దెన్ నౌ, ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవడం బెటర్ అండి. సో వాళ్ళకి పిల్లలు పుట్టిన వెంటనే ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్. సో దీనికి రెగ్యులర్గా అంటే మంచి ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మంచి ఫండ్స్, అసెట్ అలికేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అండి. సో పిల్లలకి లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్ ఇట్లా 833 rupees లేదా మంత్లీ 25,000 into 5 years కట్టి వదిలేస్తే లాంగ్ టర్మ్లో మహాద్భుతమైన మంచి రిటర్న్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏదైనా పెట్టుబడి చేయాలి అనుకుంటే ఎటువంటి అనువైన పెట్టుబడి మార్గాలు ఉన్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.